ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. డిఏ, ఐఆర్, పీఆర్సీ కోసం చంద్రబాబు కేబినెట్ చర్చించలేదు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి. 15 నెలలుగా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు అన్నారు. ఐఆర్ లేదు, పీఆర్సీ కమిషన్ వేయలేదు, కానీ ఉద్యోగులపై పని భారం మాత్రం పెంచుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు ఉద్యమించక ముందే ప్రభుత్వం చొరవ చూపాలి అని కోరారు ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి. సమావేశంలో కూడా చంద్రబాబు కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లని తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీసం ఒక డిఏకి కూడా ఉద్యోగులు నోచుకునేటువంటి దుస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈ కేబినెట్ లో కూడా నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టిన తర్వాత ఈరోజు కేబినెట్ లో ఉద్యోగులకు సంబంధించినటువంటి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని భావించినప్పటికీ కూడా ఒకటంటే ఒకటి కూడా ఉద్యోగుల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కనీసం డిఏ ఇస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకోకుండా కేబినెట్ సమావేశం ముగిసింది. దీంతో ఉద్యోగ సంఘాల్లోనూ ఉద్యోగుల్లో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఈ కేబినెట్ లో కూడా ఉద్యోగులకి కనీసం డిఏ, ఐఆర్, పీఆర్సీ ఇవేమీ కాకపోతే కనీసం డిఏ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమైనప్పుడు సీఎస్ కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారని ఉద్యోగ సంఘాలు కొన్ని ప్రకటించాయి. అక్కడ ఏం జరిగింది, అసలు ఇవాళ కేబినెట్ లో ఏమన్నా ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారా లేదా? ప్రభుత్వం 15 నెలల తర్వాత అంటే సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చకు పిలిచింది. చర్చలు పిలిచి ఆ రోజు నిన్న సీఎస్ గారు కూడా ఏం చెప్పారు, మేము మీటింగ్ వచ్చేటప్పుడే సీఎం గారితో మాట్లాడాము. సీఎం గారు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని రండి, అవి చూసుకొని అవి తీసుకొచ్చినాక మీరు అవి పరిశీలించి మనం ఏం చేయగలమో అవి చేద్దామని చెప్పారని మాకు నిన్న సీఎస్ గారు, అంటే నేను వెళ్ళలేదు, మా అసోసియేషన్ వాళ్ళతో చెప్పిన మాట, సీఎస్ గారు స్వయంగా చెప్పిన మాట. అలాంటిది 15 నెలల తర్వాత మీటింగ్ పెట్టారు, పిలిచారు, అన్ని సమస్యలు విన్నారు, కనీసం 1-2 పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అంటే ఈరోజు కేబినెట్ ముందు రోజు మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకున్నారంటే ఈ కేబినెట్ లో కనీసం ఉద్యోగులకు డిఏ అన్న ఇస్తారని ఉద్యోగులు అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా తెలియదు ఉద్యోగులకు ఏం జరిగింది అనేది. కానీ ఈ కేబినెట్ లో కూడా ఉద్యోగులు నిరాశపరిచేలాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి కేబినెట్ అంటే 15 నెలల కాలం డిఏ ఇవ్వకుండా ఎప్పుడు ఏ గవర్నమెంట్ లేదు. ఒక కరోనా కాలంలో తప్ప, కరోనా టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే 3 డిఏలు సస్పెండ్ చేసింది కాబట్టి ఆ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా 15 నెలలుగా ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా ఉన్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ గవర్నమెంటే. ప్లస్ అది కాక గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 15 నెలల పాటు ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క చిన్న బెనిఫిట్ చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ గవర్నమెంట్ మాత్రమే. లాస్ట్ గవర్నమెంట్ లో 5 ఏళ్లలో 12 డిఏలు ఇచ్చిండ్రు. ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయకముందే ప్రభుత్వం మేల్కొని ఉద్యోగులకు ఇవ్వాల్సినది ఇస్తే ఉద్యోగులు సంతోషిస్తారు, ప్రభుత్వానికి మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా 15 నెలల్లో ఉద్యోగులకు కనీసం ఒక డిఏ కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేదని చెప్తాం. ఇలాగే కొనసాగితే ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సినటువంటి పరిస్థితి అతి త్వరలోనే ఏర్పడుతుందని వెంకటరామన్ చెప్తున్నారు. వీరన్ శివతో సతీష్, సాక్షి టీవీ, సచివాలయం.